నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పలసనిపై పలసనిపై నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు కుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసనిపై నత్తుకోవాలని ఉన్నదే ఆనాటి గురుతులు ఒక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే ఉప్పు గుండెను ఒక్కసారన్న ఆ బక్క పలసనిపై నత్తుకోవాలని ఉన్నదే బక్క పలసనిపై నత్తుకోవాలని ఉన్నదే గాలి మాటలు మాట్లాడేవాడు ఉండాలా ఇలా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ అట వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్యే దగ్గరే ప్రయత్నం చేసుకోవాలి ఎంపీకి ఎందుకు వస్తున్నావు ఇదేమైనా పునరావాస కేంద్రమా ఎంపీ ఎందుకు పోటీ చేసినావు నువ్వు మన ఎమ్మెల్యేగా నీకు ప్రేమ ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే నేను కేసీఆర్ గారికి దండం పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఇవ్వకపోయినా కేసీఆర్ గారు నేను పార్లమెంట్లో ఉండాలి పార్లమెంట్ ద్వారానే మన రాష్ట్ర ప్రజలకి మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను అంకితంగా ఉన్నాను దయచేసి మిత్రులారా చిత్తశుద్ధుండి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటోడు ఉండాలి ఓడిపోతే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎంపీకి వస్తావా ఎందుకు వేయాలి నీకు ఓటు నువ్వు నిజంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమ ఉంటే ఎంపీగా ఉండనుంటివి ఎమ్మెల్యేగా ఓడిపోతావు సానుభూతి అంటావు వేరే విషయాలు మాట్లాడతావు పార్లమెంటుగా పోటీ చేస్తావు దయచేసి మిత్రులారా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుతా సంపుతా మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు గట్టినమో కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు